చారిత్రక రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడగడంపై దుమారం రేపుతోంది. విదేశీయుల పాదాలను తెలంగాణ మహిళలతో కడిగించి అవమానపరిచారని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఏకంగా ఫిర్యాదు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల రామప్ప టూర్ సక్సెస్ కావడంతోనే కొందరు తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఈ వివాదం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల చుట్టూ వివాదం రాజుకుంటోంది. రామప్ప ఆలయాన్ని మిస్ వరల్డ్ పోటీదారుల్లోని కొందరు సందర్శించిన సమయంలో స్థానిక మహిళలు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత మహిళా వాలంటీర్లు పోటీదారుల పాదాలు పళ్లెంలో పెట్టి నీళ్లు పోయడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మహిళలతో వేరొకరి కాళ్లు కడిగిస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంలో రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళల్ని అవమానించిందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదకు ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన మహిళలందరినీ రామప్ప దేవాలయం చూపించే ముందు వారికి అతిథి మర్యాదలతో భాగంగా అక్కడ ఉన్న మహిళల చేత వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది తెలంగాణ మహిళలకు అవమానకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి పెద్ద ఎత్తున మాకు అవమానంగా భావించినాం. కాబట్టి మహిళల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షని, నిర్లక్ష్యాన్ని మేము ఈరోజు మహిళా కమిషన్ ముందుకు తీసుకొచ్చాం. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళితులతో కడిగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచ దేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అహంకారానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మహిళా సాధికారతకు, మహిళల ధైర్య సాహసాలకు ప్రతీకైన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళల్ని అవమానించడం దురదృష్టకరమని అన్నారు. సమ్మక్క సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగిందని కిషన్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగిన ఘటనపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నాయకుల కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవడం గిరిజన సంప్రదాయమని, ఈ విషయాన్ని పట్టుకుని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్లోని ఓ యువతి వారి కాళ్లకు నీళ్లు పోస్తే ప్రభుత్వానికి అంటగట్టడం ఏంటని నిలదీశారు. సిగ్గుగా అబద్ధాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికి, తెలంగాణ సమాజానికి అందరికి చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? మొత్తం మీద రామప్ప ఆలయంలో విదేశీ వనితల కాళ్లు కడిగిన ఘటన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య చర్చ రాజేసింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణ మహిళల్ని అవమానపరిచారని బీఆర్ఎస్ నేతలు అంటుంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లు కాళ్లు కడిగిస్తే ప్రభుత్వానికి ఏం సంబంధం అంటున్నారు. మిస్ వరల్డ్ పోటీ సక్సెస్ ని జీర్ణించుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.